15 ఏళ్ళైంది. ఆయన మరణం కుటుంబానికంటే కూడా ఎక్కువ నష్టం కాంగ్రెస్ పార్టీకి, దానికంటే ఎక్కువ నష్టం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తీరని నష్టం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగున పేద బలహీన వర్గాలకి సరైన న్యాయం చేసేటువంటి ఒక ప్రత్యామ్నాయం లేకపోవడం అనేది ఇప్పటికీ ఆయన మనసులో నిలిచి ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశంలో ఉన్నటువంటి యూపీఏ 1, యూపీఏ 2 గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ ఒక ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయనకి వెన్నుపూసలాగా ఈ రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలు ఇచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వెనకమాల ఉన్నటువంటి వారసుడుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నా తండ్రి ఎంతమంది పేదవాళ్ళ గుండెల్లో నిలిచిపోయాడో వాళ్ళకంటే ఇంకా ఎక్కువ మంది గుండెల్లో ఆ గుండె చప్పుడుకి పేదవాడు ఆర్తనాదాలకు దగ్గరగా ఉండాలనేటువంటి భావంతో, కృతనిశ్చయంతో పనిచేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వైఎస్ రాజశేఖర గారికి ఘనమైన నివాళులు అర్పిస్తుంది. ఎందుకంటే ఈ రోజున ఆ మహానుభావుడు 15 ఏళ్ళైనా కూడా ఊర్లో కూడా ఈ రోజున తల్లిదండ్రులకి దిన సంస్కారాలు చేస్తారో తెలియదు, కానీ ఆయనకైతే ఒక దళితుల దగ్గర నుంచి ముస్లిమ్స్ దగ్గర నుంచి అన్ని మతాలు, అన్ని కులాల వారు ఈరోజు నా ఇంట్లో పెద్ద దిక్కుపోయాడనేటువంటి భావంతో 15 సంవత్సరాలైనటువంటి అనేక మందికి పేదవాళ్ళకి అన్నదానము, రక్తదానం చేస్తున్నటువంటి స్ఫూర్తి తెచ్చుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మంచి పనులు చేయడానికి ఆయనకి అధికారం వచ్చే విధంగా మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి ప్రార్థిస్తూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. చెప్పండి సార్, రాష్ట్రంలో ఒకటే దాడులు జరుగుతూ ఉన్నాయి, అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు పోలీస్ శాఖ, తెలుగుదేశం పార్టీలో మరి మేము కూడా 5 ఏళ్ళు ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల మీద కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆస్తుల మీద కానీ ఎక్కడా దాడి చేయలేము మేము. ఈ రోజున రాజకీయ కక్ష కార్పణ్యాలు ఉన్నటువంటి గ్రామాల్లో జరిగితే జరుగుండొచ్చు, కానీ మేమంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరిని కూడా మేము ప్రోత్సహించలేదు ఇటువంటి పనులకి. ఈ రోజున ఇదే పని పేర్ని నాని గారు రాజకీయంగా పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఎంతోమంది విమర్శిస్తారు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఏమైనా విమర్శించారా? మరి అటువంటిప్పుడు పేర్ని నానికే ఈరోజు మాజీ మంత్రి గారికి ఈరోజు రాష్ట్రంలో రక్షణ లేకపోతే రేపు పొద్దున మమ్మల్ని కూడా ఇదే పనిలో 2029లో ఇది పునరావృతం చేయమనేటువంటి ధోరణితో మీరు ప్రవర్తిస్తున్నారా? లేకపోతే ఇవన్నీ కూడా మీరు రెడ్ బుక్ ఉంది, మేము కూడా బ్లడ్ బుక్ ఒకటి రాసుకోమంటారా? మేము కూడా 4 బుక్లు మెయింటైన్ చేస్తే రేపు పొద్దున మీరు ఇంకా కొన్ని ఆంక్షలు ఉన్నాయో మీకు, రేపు పొద్దున ఇట్లాగే దాడులు జరుగుతూ ఉంటే మా చేతుల్లో కూడా మేము కంట్రోల్ చేయని పరిస్థితి వస్తుంది రేపు రాష్ట్రంలో. అందుకని అధికారం ఉందా, ప్రతిపక్షంలో ఉన్నాం అనేది కాదు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అంశతో ఉన్నటువంటి ఈ పార్టీ కంపల్సరీగా ఆయన రాష్ట్రంలో ఉన్నప్పుడు బాలకృష్ణ ఏ రకంగా రక్షించాడు? ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకుడు, అటువంటి గొప్ప మనిషితో వచ్చినటువంటి ఈ పార్టీ ఇది. అవన్నీ మర్చిపోయారా? అందుకని ఈ రోజు ఏంటంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏదో మనకు ఏదో హక్కు ఇచ్చినట్టు అనుకోవద్దు. ఇది రాజుల పరిపాలన కాదు, సామంత రాజులు ఈ రాష్ట్రంలో లేరు. ఇది ప్రజాప్రభుత్వ పరిపాలన, ఒక డెమోక్రసీలో ఉన్నాం బట్టి పేర్ని నాని గారి మీద దాడినటువంటి ఖండిస్తున్నాం. డెఫినెట్గా ఇటువంటి కనుక ఉంటే మటుకు మా కార్యకర్తలు అందరూ రాసుకుంటారు. ఒకవేళ నాయకులు మర్చిపోయినా, మంత్రులు మర్చిపోయిన బట్టి కార్యకర్తలు మటుకు మర్చిపోతారు. సార్, సాక్షాత్తు సీఎం గారే విజయవాడ కలెక్టరేట్కి పునరావాస కేంద్రానికి వెళ్ళారు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి విజయవాడ పునరావాస కేంద్రానికి వెళ్ళారు. ఇప్పుడు ఏంటంటే ఆయన బాధ్యత అనేది పునరావాస కేంద్రానికి వెళ్ళాయంటే మంచిది, అది నీ కాదంటలా. బట్ నీ కింద ఉన్నటువంటి నమ్మకం, కింద ఉన్నటువంటి వ్యవస్థ మీద నమ్మకం లేకపోవడం. ఇప్పటి వరకు గుంటూరులో దాదాపు చాలా వరకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే కృష్ణానదిలో మరి ఈ రోజున క్యాపిటల్ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా వర్షం నీరు చేరింది, ఎక్కడ చూసినా కూడా వరదలో ఉంది గుంటూరు అండ్ విజయవాడ. ఏంటంటే ఇటువన్నింటినీ ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు అన్నీ కూడా సరి చేసుకొని ముందుకెళ్ళాలి. ప్రభుత్వం
ఆయన ఒక్కడే పునరావాస కేంద్రంకి వెళ్ళా అంటే డెఫినెట్ ఇస్ గుడ్ థింగ్. యాజ్ ఎ సీఎం వి అప్రిషియేట్ ఇట్. మంచిని మంచి, చెడుని చెడు అనేటువంటి భావనలో ఉన్నటువంటిది ఈ పార్టీ. అంతేగాని మంచి చేసినా కూడా మేము చెడు అనవు. అందుకని డెఫినెట్గా పేరు నాని గారి మీద మటుకు దాడిని మటుకి ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. డెఫినెట్గా ఈ షుడ్ నాట్ రిపీట్ ఇన్ ది డేస్ టు కమ్. వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ జై హో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి విడుదల రజనీ గారి నాయకత్వం జోహార్ వైఎస్ఆర్